రష్మి గారు వాళ్ళు మందు మానించడానికి మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? మరి మంచి బ్రైట్ ఐడియా వచ్చింది. దాంతో పాటు ఒక మంచి స్వామీజీ కూడా ఏరియాలో వచ్చారు. ఆయనతో మాట్లాడి మీకున్న ఇష్యూస్ అన్ని ఆయన చెప్పండి, ఖచ్చితంగా మంచి సొల్యూషన్స్ ఇస్తారు. అలాగే, ఓకేనా? మరి ఆ స్వామీజీని పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ స్వామీజీ. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే మీ అందరికీ ముందుగా నా పేరు చెప్పాలి. స్వామీజీ సభ్య సమాజానికి స్వామీజీ నమస్కారం తెలియజేసుకుంటున్నాడు. రండి. గురుగారు, నాదో సందేహం. అడుగు. ఇప్పుడు ఆడవాళ్ళేమో మందు మంచిది కాదు అంటారు, మగవాళ్ళేమో మందు మంచిది అంటారు. దీనికి మీరు ఏమంటారు? మందు అంటేనే మంచిది నాయన. స్వామీజీ గారికి ఏమిచ్చానురా మీకు? ఆస్తులు ఇచ్చానా, అంతస్తులు ఇచ్చానా? 2 పెగ్గలు ఇచ్చాను, తాగండ్రా అన్న. పళ్ళన్నీ పక్కన పెట్టేసి నాన్ స్టాప్ గా తాగుతూనే ఉన్నారా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. ఒరేయ్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిది ఒకటే కోరికరా. అదిగో ఆ అనిల్ని చూడండి, ఆ రామ్ ప్రసాద్ చూడండి, ఇక్కడ ఈ ఆర్టిస్టులు చూడండి. అంతెందుకు గడిగడికి చీకట్లోంచి యాక్షన్ అని అరుస్తున్న డైరెక్టర్ గారిని చూడండి, ఆ రష్మి మాత్రం చూడండి రా. అందరిది ఒకటే కోరిక, భగవంతుడా షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి 2 పెగ్గలు వేసుకోవాలి. మందు అంటేనే గొప్పదిరా. అంతెందుకురా, ఆ మధ్యకాలంలో ఎప్పుడో లాక్డౌన్ లో 1 నెల మందు దొరకనప్పటికీ దేశం అంతా అల్లా కల్లోలం అయిపోయిందిరా. అదిరా మందు గొప్పతనం అంటే. ఎవరైనా తాగి పడిపోతే తాగి పడిపోయాడు అనుకుంటారే గాని పడిపోయిన ఆర్థిక వ్యవస్థను నిలబెడతాడు అనుకోరురా. ఒరే, ఒకటి అడుగుతాను చెప్పరా, నీ పెళ్లికి ఎంతమంది వచ్చారు? అయ్యి బాబు 1000 మంది వచ్చారనే. 1000 మంది వచ్చే మొహం ఏంట్రా నీది చెప్పు. ఆ పెళ్లిలో మందు పెట్టావు కాబట్టి అంతమంది వచ్చారు. ఏ పదార్థమైనా పాడవుతుంది కానీ మందు ఎప్పటికీ పాడవదు. కాదు, ఇలాంటప్పుడంతా మీకు తెలుగు బాగా వచ్చే, ఒక్క మిస్టేక్ లేదు. వీసా ఉన్నవాడు ఎప్పుడో టికెట్ కొన్నప్పుడే ఎగురుతాడు, సీసా ఉన్నవాడు ప్రతిరోజు ఎగురుతూనే ఉన్నాడు. అరే, మీ ఆవిడని ఎప్పుడైనా దగ్గర నుంచి చూసావా? దగ్గర నుంచి చూడగలను, నా పిల్లల్ని మాత్రం దగ్గర నుంచి చూడలేమని. అయినా సరే 3 పిల్లలకి అన్నాడు. ఎందుకు? రోజుకి 2 పెగ్గలు వేస్తుంటాడు కాబట్టి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఐఏఎస్ ఐపీఎస్ అయితేనే అర్థం అవుతుంది. ముఖ్యంగా కొన్ని చెప్పాలనుకుంటున్నాను. చెడ్డవాడు తాగుతాడేమో గానీ తాగిన ప్రతివాడు చెడ్డవాడు కాదు. స్కూల్కి ఒక పావు గంట లేట్గా వెళ్తే ఆబ్సెంట్ వెళ్ళిపోమంటారు, ఆఫీస్కి 1 గంట లేట్గా వెళ్తే ఆబ్సెంట్ వెళ్ళిపోమంటారు. అది బార్కి ఎనీ టైం వెళ్ళండి, అతిథి దేవోభవా రండి అంటాడు. అతిథి దేవోభవ అంటాడు. వాడితో ఒక పెగ్గేసాడంటే రారా బావా అంటాడు. అందరికీ నేను గట్టిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ దేశంలో సైంటిస్టులు చాలా మంది ఉన్నారు. సైన్స్ ని వాళ్ళు డెవలప్ చేస్తారు, వైన్స్ ని మీరు డెవలప్ చెయ్యండి. స్వామీజీ అడగండి. నేను మందు తాగిన ప్రతిసారి నా గొంతు మండుతుంది. గొంతులో పోసుకోకు, గొంతులో పోసుకోకు. ఇంకోటి ఏంటంటే, నేను తాగద్దు అనుకుంటా కానీ ఆ బాటిల్ చూసిన ప్రతిసారి తాగాలి తాగాలి అని ఆతృత ఎక్కువ అవుతుంది. అలాగే ఇదిగో తాగుబోతు రమేష్కి ఏం తెలుసు పన్నీరు విలువ అన్నారు. సార్ అది తాగుబోతు రమేష్ కాదు, అతగాడికి అర్థమయ్యింది. గడ్డ నవీనికి ఏం తెలుసు గంధపు చెక్కల విలువ అన్నారు. అది గాడిది కదా, అది వాడికి అర్థమయ్యింది. అయినా తాగడంలో బుల్లెట్ భాస్కర్ చూసి నేర్చుకుంటారా. 13 బాటిల్ రికార్డ్. గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు గోడ కట్టినట్టు ఒక పద్ధతిగా తాగుతాడు రా. వాడు మగాడు రా బుజ్జి. మగడు మగడు అంటారు. రే, మీరు బాటిలే లేపగలరు, వాడు బాటిల్స్ తో బ్యాటిల్స్ కూడా చేస్తారు. సావులారు మా ఆయన తాగినా కూడా నా దగ్గరికి రావట్లేదు. ఏది ఇలారా? తప్పు వాడు కాదమ్మా, నీదే. గురుగారు, మా తమ్ముడు తాగి గొడవ చేసి టీవీలో పేపర్లో పడ్డాడు సార్. చూసావా, నీకు ప్రశ్న చెప్పారు కానీ నాకు జవాబు చెప్పలేదు. మీరేం అడగాలంటే గురుగారు, నువ్వేం చదువుకున్నావు అనాలి. నేను IPS చదువుకున్నా అంటారు. చూసావు, నువ్వు పడలేదు, ఆడు పడ్డాడు అంటారు.
నువ్వేం చదువుకున్నావు? ఎప్పుడైనా పడ్డావా? రెడీ సార్, రెడీ. ఒక్క సార్. అక్క ఆగక్క, మా మొగ్గులతో తాగుడు మానిపిస్తారా మానిపించరా స్వామి? నా దగ్గర మందు తాగడానికి మందు ఉంది, మానిపించడానికి మందు ఉంది. ఉందా? ఏంట్రా? ఒక ధీరత్వం సూరత్వం కనిపిస్తుందిరా నీలోని. అవును, తాగితేనే ఆ సూరత్వం వీరత్వం. ఇప్పుడు ఇతని చేత మందు మానిపించాలి, అంతే కదా? నువ్వు ఈ రోజు నుంచి మందు తాగినాను ఇక్కడ గట్టిగా ప్రమాణం చెయ్యాలి. నువ్వే చేతులు నేను ముందుకు పెట్టు. ఇప్పుడు నీ చేత మందు నా చేతులు కాదురా, నీ చేతులు. భగవంతుడా, కాదురా, స్పష్టంగా పలుకు. భగవంతుడా, నేను ఈ రోజు నుంచి నేనంటే నువ్వు, నేను కాదు. నేను ఈ రోజు నుంచి బ్రాందీ గాని బూందీ కాదు, బ్రాందీ. వాడు అలా కాదండి, అలా కాదు. చెప్పు చెప్పు ఏం చెప్తున్నారు చెప్పు. బ్రాందీ గాని రమ్ము గాని దమ్ము గాని చేతులు రెండు ముందు పెట్టు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చెయ్యి. లిక్కర్ గాని లిక్కర్ కాదు, లిక్కరు నిక్కరు గాని చీపు లిక్కర్ గాని చీపురు నిక్కరు కాదు, చీపు నిక్కర్ గాని తాగడని మళ్ళీ నన్ను చూపిస్తావే నువ్వు? అట్టే చెప్పు. తాగనని ప్రమాణం చేస్తున్నాను. వెరీ గుడ్, మంచిగా చేసినావు. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. బాగుందా? కొంచెం నా కిక్ ఎక్కిందండి అందరి. ఫుల్ ఎక్కింది. అసలు మందు మీద PhD చేసి పెట్టేశారు మీరు. సో మీకున్న సందేహాలన్నీ క్లియర్ అయ్యాయా? అసలు ఏంటిది శాంతపరచడం, అది ఇంకా వాళ్ళకి కిక్కెక్కించినట్టుంది. కొన్ని అయ్యే ముందు ఇవన్నీ చెయ్యాలి. అప్పుడే ఏం చెయ్యాలి? ఆయన స్వర్గానికైనా వెళ్తా అంటున్నారు కానీ ఇక్కడ ఉండట్లేదు కదా. ఆయన విలువ చూపిస్తున్నారు ఒక దాని గురించి. అసలు మీరు 2 గంటలు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదండి. ఎంటర్టైన్మెంటే కాదు, వేసేస్తాము. అదే మందు మాన్పిచ్చేస్తాము. మందు గురించి మీరు అంత వర్రీ అవ్వకూడదండి. మందు అంటే ఒక బంధం. ఆ బంధాన్ని అలా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. బ్రాండీ ముందు కూడా డాక్టర్స్ బ్రాండీ రాస్తారు కదా. రష్మి మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, ఇలా కానీ చేస్తే మేము మందు తాగేస్తాం చూసి. కానీ ప్రస్తుతానికి కామెంట్స్ కావాలి కాబట్టి ఇంద్రజ గారు ఎలా అనిపించింది సరదాగా జరిగిన ఈ స్కిట్? కానీ రాఘవ గారు మీరు ఎప్పుడు వచ్చినా సరే అదేదో తెలియని ఒక వైబ్, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ మిమ్మల్ని చూడడం, మీ స్కిట్ అంటేనే డెఫినెట్ గా దానికంటూ ఒక ఫ్యాన్స్ ఉన్నారు. మేము స్వామీజీ నుంచి ఇంకా కోరుకుంటున్నాం కాబట్టి మీరు మాతో పాటే ఉండి మా సెగ్మెంట్స్ అన్నిటిని కూడా దగ్గరుండి సపోర్ట్ చేయాలి. అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు. రాజమౌళి గారు అద్రగొట్టేశారు. అఫ్ కోర్స్ ఇవన్నీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళ క్రాఫ్ట్ లో ఎన్నో సర్టిఫికేట్స్, ఎన్నో డాక్టరేట్స్ ఎన్నో సాధించుకున్నారు. సో ఇదంతా ఎంటర్టైన్మెంట్. ఒక్కసారి గట్టిగా మన డాక్టర్ రాజమౌళి గారికి చప్పట్లు. ఆల్ రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. కానీ వెళ్ళే ముందు ఎట్లండి నిజంగా చెప్పండి రాఘవ్ గారు, మీరు తాగుతారా? అదేంటండి బాబు, ఇప్పుడే పెద్ద తాగుబోతులా మాట్లాడుతున్నారు, అలా అడుగుతున్నారండి క్వశ్చన్. రాఘవ గారు ఏదో ఆస్ట్రేలియాలో ఏదో జరిగిందంట ఏదో ఒక రోజు. రాఘవ్ గారు మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? సార్ తర్వాత మాట్లాడుకుందాం, నెక్స్ట్ టైం వెళ్ళిపోదాం మనకి.